మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐఎమ్ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి ఇండియన్ నేవీ నోటిఫికేషన్ గురించి మీ దగ్గర మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డీఏ అని నేను ఒక వీడియో చేశాను. ఇప్పుడు ఇండియన్ నేవీ, ఈ ఇండియన్ నేవీకి మీరు అప్లై చేసుకోవాలన్నమాట. ఇది అప్లై చేసుకుంటే మీరు ఇందులో బీటెక్ను ఫ్రీగా చేయొచ్చు, రూపాయి ఖర్చు లేదు, మొత్తం గవర్నమెంటే భరిస్తుంది. ఎన్డీఏ వీడియోలు కూడా నేను చేశాను ఆల్రెడీ. బీటెక్ విత్ జాబ్ కూడా ఇచ్చేస్తారు. అంటే మీరు ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ మొత్తము గవర్నమెంటే, తర్వాత జాబ్ కూడా మామూలు జాబ్ కాదు, అది చాలా హై లెవెల్ జాబ్, దేశానికి సేవ చేసినట్లు చాలా ఫెసిలిటీస్ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. దీని గురించి మీకు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. జనవరి 19th లోపల మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కొద్దిమంది ఫోన్ చేశారు ఇదేంటి అని అడిగేసరికి, అయ్యో మీకు తెలియదా ఈ నోటిఫికేషన్ గురించి చెప్పాను కదా ఇప్పుడు అని మళ్ళీ చేస్తున్నాను. చూడండి మై డియర్ పేరెంట్స్, ఓకే, ఇది నోటిఫికేషన్ వచ్చేసి ఇది ద ఇండియన్ నేవీ 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ పర్మనెంట్ కమిషన్ కోర్స్ కమెన్సింగ్ జూలై 2026 నుంచి స్టార్ట్ అనమాట. సో ఇది మీరు ఎలా చూసుకోవాలో నేను చెప్తాను. చూడండి, మీరు చూసుకునేది, ఎందుకంటే ఇది మీరు క్లియర్గా కనపడదు కదా, సో మీకు క్లియర్గా చూపిస్తాను మీరు గూగుల్లో ఎలా చూసుకోవాలో. దీని తర్వాత నేనేం చేస్తాను అంటే దీని గురించి వెరీ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఏంటి అని మీకు అర్థమయ్యేలా సింపుల్గా చెప్తాను. దీని అంతా డీకోడ్ చేసి సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు గూగుల్లో ఎలా సెర్చ్ చేసుకోవాలి అంటే, మీరు గూగుల్లోకి వెళ్ళి ఇండియన్ నేవీ అని కొట్టండి. దీనికి ఎవరు అప్లై చేసుకోవాలి అని అంటే ఇంటర్మీడియట్ ఎంపీసీ స్టూడెంట్స్ అప్లై చేసుకోవాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉన్న స్టూడెంట్స్ అప్లై చేసుకోవాలి. జేఈ మెయిన్స్ స్కోర్ బేస్డ్గా అండ్ ఇంటర్వ్యూ ద్వారా మీకు ఇది అవకాశం ఉంటుంది, మీకు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఏం చేయండి, ఇక్కడ ఇండియన్ నేవీ అని కొట్టండి, జస్ట్ INDIAN ఇండియన్ నేవీ ఇక్కడ వచ్చింది కదా, ఇండియన్ నేవీ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఏమొస్తుంది, ఇలా వస్తుంది, జాయిన్ ఇండియన్ నేవీ అని వస్తుంది. జాయిన్ ఇండియన్ నేవీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దీన్ని క్లిక్ చేయండి. మీరు చూసుకోవడానికి చెప్తున్నాను నేను. ఓకే, ఇది స్క్రోల్ అవుతుంది. సో మీరు చూసుకోవడానికి, మీరు వెబ్సైట్లో మీరు చూసుకుంటే ఇక మీకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను ఎక్కడ స్టడీ చేసి మీకు చెప్తున్నానండి. ఇప్పుడు ఇలా వచ్చింది కదా ఇంటర్ఫేస్, ఇక్కడ హోమ్ అనే పేజీని క్లిక్ చేయండి. చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఒకటి స్క్రోల్ అవుతుంటుంది చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ విండో ఫర్ SSC వేరియస్ ఎంట్రీస్ Jan 27 కోర్స్ విల్ బి లైవ్ ఫ్రమ్ 24 Jan 24 February 26. ఇది కాదు మనకు కావాల్సింది, మనకు 10+2 బీటెక్ అంటే నేను మీకు దాని గురించి వీడియో చేస్తున్నాను కదా. ఆన్లైన్ అప్లికేషన్ విండో ఫర్ 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ July 26 కోర్స్ ఈజ్ లైవ్, డౌన్లోడ్ అడ్వర్టైజ్మెంట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది చూడండి, నేను చూపించింది ద ఇండియన్ నేవీ 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ పర్మనెంట్ కమిషన్ కోర్స్ కమెన్సింగ్ July 2026. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎలా చూసుకోవాలనేది. ఇక్కడ ఇచ్చారు చూడండి కొన్ని బేసిక్ డీటెయిల్. ఈ ఒక్కటే పేజ్ ఉంటుంది. ఇది మొత్తం మీరు చదివారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి ఇస్తున్నాను, ఎలా స్టడీ చేసి మీకు ఇస్తున్నాను అనేది దానికోసం చెప్పాను ఇది. దీన్ని మొత్తం మీరు స్టడీ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్, ఇది అఫీషియల్గా మీ ముందరనే వెబ్సైట్లో ఓపెన్ చేశాను. సో దీనికి బ్రాంచ్ ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ బ్రాంచ్, వేకెన్సీస్ 44, మెన్ అండ్ ఉమెన్ మ్యాక్సిమం 7 వేకెన్సీస్ ఫర్ ఉమెన్ అని ఇలా డీటెయిల్స్ ఉన్నాయి కదా. దీన్ని మీకు అర్థమయ్యేలా నేను సింపుల్గా చెప్తాను. ఇది ఆల్రెడీ January 3rd నుంచి ఓపెన్ అయ్యి ఉంది. నేను అప్లై చేశారనుకున్నాను, ఎన్డీఏ వీడియో చేశాను కదా, దాన్ని బేస్ చేసుకొని చూశారు అనుకున్నాను. బట్ ఈ నోటిఫికేషన్ సపరేట్గా అప్లై చేసుకోవాలనే విషయం తెలియదు, అందుకని ఇది చేస్తున్నాను. లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ 19th January అని ఉంది. మీరు ఈ 19th January లోపల చేసుకోవాలి. దీన్ని మీకు అర్థమయ్యేలా నేను సింపుల్గా చెప్తున్నా చూడండి. ఇది ఒక్కటే పేజ్ ఉంటుంది చూడండి లాస్ట్ వరకు. ఇందులో క్లియర్గా వేకెన్సీస్ అండ్ ఏజ్, తర్వాత ఎలిజిబిలిటీ కండిషన్స్, ఓకే, హూ కెన్ అప్లై, ఓకే, మెడికల్ స్టాండర్డ్ రిలాక్సేషన్, హైట్ అండ్ వెయిట్, టాటూ, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇది మీకు వెరీ క్లియర్గా చూసుకోవాలి. మీకు హైట్ ఉండాలి, మినిమం ఇంత హైట్ ఉండాలి, వెయిట్ ఉండాలి, మెడికల్ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా, ఓకే, కామన్ మెరిట్ లిస్ట్, ఓకే, ట్రైనింగ్ ఎక్కడ, ట్రైనింగ్ వచ్చేసి కేరళలో ఉంటుంది. మీకు జాబ్ ఎలా ఉంటుంది అంటే స్టార్టింగే 56,100 స్టార్టింగే బేసిక్ అది. ఓకే, సో ఇది పే అండ్ అలవెన్సెస్ మీకు వెబ్సైట్ ఉంటుంది, ఇలా క్లియర్గా ఇచ్చారనమాట. ఇది మీరు చదువుకుంటా అంటే ఇది చదవండి, లేదు నేను నా వైపు నుండి నేను మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను.
గర్ల్స్ కూడా ఉంటుంది అంటే ఉంటుంది గర్ల్స్ కూడా. ఇందులో 7 సీట్ల వరకు గర్ల్స్ కూడా ఉంటుంది. ఓకే, టోటల్ మనకు వచ్చేసి 44 సీట్స్ ఉంటాయి, 44 ఉన్నాయి. చాలా కాంపిటీషన్ ఉంటుంది. జేఈ మెయిన్స్ చెప్తున్నా కదా, జేఈ మెయిన్స్ మీరు బెస్ట్ ఇవ్వాలి స్కోరు. తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ 5 స్టేజ్లలో ఉంటుంది. 5 రోజులు జరుపుతారు. స్టేజ్ 1 స్టేజ్ 2 అని ఉంటుంది. సో అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. 44 వేకెన్సీస్ ఉంటే అందులో 7 గర్ల్స్ కూడా ఉంటుంది. 7 గర్ల్స్ కూడా ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ మీకు సింపుల్ చెప్పాలంటే వెబ్సైట్ వచ్చేసి www.joinindiannavy.gov.in అని కొట్టచ్చు, లేదా ఇండియన్ నేవీ అని కొట్టండి. మీకు స్టార్టింగ్ శాలరీ 56,100 ఇస్తారు, ఎక్స్ట్రా 15,000 ఇస్తారు. నేను మళ్ళీ క్లియర్గా చెప్తాను. 44 వేకెన్సీస్ ఉంటాయి. అండ్ డేట్ వచ్చేసి ఎప్పుడు అంటే మీరు బర్త్ డేట్ ఎవరంటే వారు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఇప్పుడు బీటెక్ చేసే వాళ్ళు కూడా నేను అప్లై చేసుకోవచ్చా అంటారు. ఎప్పుడు పుట్టి ఉండాలంటే January 2, 2007 అండ్ July 1, 2009 వీటి మధ్యన జన్మించిన వారై ఉండాలి. లేదా ఈ డేట్స్ కూడా ఇంక్లూడ్ అనమాట. January 2, 2007 నుండి July 1, 2009 మధ్యన పుట్టిన వాళ్ళకి ఇది ఎలిజిబిలిటీ అనమాట. ఏజ్ ఎక్కువ ఏజ్ తక్కువ ఎలిజిబిలిటీ లేదు. అండ్ దరఖాస్తుకి చివరి తేదీ ఏంటంటే January 19th. ఇది చెప్పాను. ఈ డేట్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. నేను January 2 రోజు పుట్టాను ఎలిజిబుల్ అంటే ఎస్, నేను July 1 రోజే పుట్టాను ఎలిజిబుల్ అంటే ఎస్, ఎలిజిబులే, నో డౌట్. ఇది ఒకటి. అండ్ వెబ్సైట్ ఇది. మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్లో ఎంత పర్సెంటేజ్ రావాలంటే 70% మార్క్స్ ఉండాలి. 70% మార్క్స్ ఉండాలి. 70%. ఓకేనా సార్? 60 మార్కులు ఉన్నాయి, నాకు మినిమం ఎన్ని రావాలి అంటే 60 అనుకుంటే 60 × 70 అండి, 42 మార్క్స్ వస్తే సరిపోతుంది. అలా అనమాట క్యాలిక్యులేట్. ఓకే, ఇంగ్లీష్లో 50% ఉండాలి. అది 10th కానీ ఇంటర్ కానీ 50% ఉండాలి. హైట్ 157 సెంటీమీటర్స్ ఉండాలి హైట్. క్లియర్గా ఇది ఫిజికల్ ఖచ్చితంగా చూస్తారనమాట. ఎందుకంటే యూనిఫామ్ జాబ్స్ కదా, యూనిఫామ్ జాబ్స్కి మినిమం హైట్ ఉండాలి. ఇక్కడ 157 సెంటీమీటర్స్ ఉండాలి. వెయిట్ కూడా కరెక్ట్ ఉండాలి. ఓకే, అండ్ ఇది డేట్ తెలుసు కదా మీకు. అండ్ ఇది ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే జేఈ మెయిన్స్ స్కోర్ ద్వారా సెలెక్ట్ చేస్తారు. జేఈ మెయిన్స్ స్కోర్ తోటి మీరు ఫస్ట్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక మీకు జేఈ మెయిన్స్ స్కోర్ వస్తుంది కదా, దాన్ని బేస్ చేసుకొని ఇంటర్వ్యూ మెరిట్ లిస్ట్ పెట్టి మిమ్మల్ని పిలుస్తారనమాట ఇంటర్వ్యూకి. ఆ ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో చెప్తాను. ట్రైనింగ్ వచ్చేసి కేరళలో ఉంటుంది. అన్నీ ఫ్రీ, పెన్ను పుస్తకాలతో సహా ఫ్రీ, నోట్స్లతో సహా ఫ్రీ, హాస్టల్ అన్నీ ఫ్రీ ఉంటుంది అనమాట. సో దీని గురించి బీటెక్ విత్ జాబ్ ఎలా ఇచ్చారంటే బీటెక్ ఉచితంగా చదువుకొని సబ్ లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగం పొందే అవకాశం. ఎంత హై లెవెల్ జాబ్ అనమాట. భారతీయ నౌకాదళం 10+2 బీటెక్ అండ్ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ ప్రకటన వెలువడింది. జేఈ మెయిన్ ర్యాంక్, ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. ఓకే, నియామకాలు ఉంటాయి ఇందులో, గర్ల్స్ కూడా ఎలిజిబిలిటీ అనమాట. సో ఇక్కడ మీకు జేఈ మెయిన్స్ ఉండాలి. ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది అని అంటే చెప్తా చూడండి. జేఈ ఆల్ ఇండియా ర్యాంక్ మెరిట్ ప్రకారం మదింపు చేస్తారు. అందరు అప్లై చేసుకుంటారు కదా, ఒక 100 మంది అప్లై చేసుకున్నారు అనుకోండి, అందులో 30 మందిని వాళ్ళు లిస్ట్ అవుట్ చేసుకుంటారు. 44 పోస్టులకు 44కు ఒక 60, 70 లేదా 100, 150, 200, 1,00,000 సెలెక్ట్ చేసుకుంటారు. లిస్ట్ పంపిస్తారనమాట. లిస్ట్ పంపించేసి ఖాళీలకు అనుగుణంగా కొంతమందిని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇప్పుడు 10 లక్షలు అప్లై చేసుకున్నారు అనుకోండి, 10 లక్షలని పిలవరు, టాప్ ఉన్న కొంతమందిని పిలుస్తారనమాట. ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూకి పిలిచి వీరికి సర్వీసెస్ సెలక్షన్ బోర్డు ఎస్ఎస్బి అంటారనమాట. బెంగళూరు, భోపాల్, కోల్కతా, విశాఖపట్నాల్లో ఎక్కడైనా సరే మార్చిలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు ఈ సిటీలలో అనమాట. ఇవి 2 దశల్లో 5 రోజులు కొనసాగుతాయి. ఇంటర్వ్యూ తొలి రోజు స్టేజ్ 1 పరీక్షల్లో భాగంగా ఎలా ఉంటుంది అని అంటే ఇంటెలిజెన్స్ టెస్ట్, పిక్చర్ పర్స్పెక్షన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి. మీరు మాట్లాడుతుండాలి అంతా. ఓకే, ఇందులో అర్హత సాధించిన వారికి మిగిలిన ఫస్ట్ స్టేజ్లో క్వాలిఫై అవుతారు కదా కొంతమంది, ఒక 2 లక్షల మందిని పిలిచారనుకోండి, 2 లక్షల మందినే కొంతమంది వెళ్ళిపోతారు. ఓకే, ఫిల్టర్ చేస్తారు. అందులో బాగా పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళని మళ్ళీ ఏం చేస్తారంటే స్టేజ్ 2కి పిలుస్తారు. ఆ స్టేజ్ 2 ఎలా ఉంటుంది అని అంటే 4 రోజులు ఉంటుంది స్టేజ్ 2. అందులో సైకలాజికల్ పరీక్షలు చేస్తారు, గ్రూప్ పరీక్షలు ఉంటాయి, ముఖాముఖి నిర్వహిస్తారు. వీటిలో విజయవంతమైన వారికి ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వర్తిస్తారు. అన్నీ అయిపోయినాక మెడికల్ టెస్ట్ కూడా ఇంపార్టెంటే అనమాట. సో అందులోనూ నిలిచిన వారిని తుది నియామకాలకు పరిగణనలోకి తీసుకుంటారు. ఎస్ఎస్బిలో సాధించిన మెరిట్ ప్రకారం శిక్షణకు అవకాశం ఇస్తారు. సో మీరు భయపడకండి. మీరు హైట్ ఉండి జేఈ మెయిన్స్ బెస్ట్ స్కోర్ ఉంటే మీరు ఎంటర్ అండి. ఇక ఓకే, ఎలాగో మీ జేఈ మెయిన్స్ మంచి స్కోర్ ఉంటే ఇలా ఎన్ఐటి, ట్రిపుల్ మీకు సీట్ వస్తుంది. సో దీనికి అటెండ్ అవుతారు. ఇక మీ నాలెడ్జ్ని ఉపయోగించి దాన్ని ఎంజాయ్ చేయాలన్నమాట. స్టేజ్ 1, స్టేజ్ 2ని మంచిగా మీ నాలెడ్జ్ అంతా ఉపయోగించి మీ పర్ఫార్మెన్స్ ఇవ్వండి. ఒకవేళ మంచిగా సెలెక్ట్ అయిందంటే మాత్రం మీ లైఫ్ సెటిల్, ఫ్యామిలీ కూడా లైఫ్ సెటిల్, ఒక 2-3 జనరేషన్ల ఫ్యామిలీ కూడా సెట్ అయిపోతుంది అనమాట. అంత మంచి జాబ్ ఇది. సో ఇక్కడ ఇంకొక పాయింట్,
శిక్షణ ఎక్కడ ఇస్తారు, ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారు అని అంటే ఎంపికైన వారికి శిక్షణ తరగతులు జూలై 2026 నుంచి ప్రారంభమవుతాయి. అభ్యర్థులు ఇంటర్వ్యూలో సాధించిన మార్కులు, ఖాళీల అనుగుణంగా ఇండియన్ నేవల్ అకాడమీ, కేరళలో బీటెక్ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఓకే, అండ్ ఇంజనీరింగ్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కోర్సులో తీసుకుంటారు. బీటెక్ వాళ్ళే చదివిస్తారు. ఓకే, చదువుతో పాటు వసతి, భోజనం, పుస్తకాలు అన్నీ ఫ్రీ అనమాట. ఇది క్లియర్గా నేను స్టడీ చేసి ఆ నోటిఫికేషన్లు ఉన్నది కంపేర్ చేసి చెప్తున్నాను నేను క్లియర్గా, ఇదంతా కరెక్ట్గా అనమాట. సో అన్నీ ఫ్రీ. విజయవంతంగా కోర్సు పూర్తి చేసుకున్న వారికి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ JNTU న్యూఢిల్లీ నుంచి మీకు ఇంజనీరింగ్ డిగ్రీ ఇస్తారనమాట. డిగ్రీ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇంపార్టెంట్ కదా, అక్కడి నుంచి మీకు డిగ్రీ వస్తుంది. అనంతరం వీరు సబ్ లెఫ్టినెంట్ హోదాతో నేవీలో విధులకు చేరుతారు. ఇక నెక్స్ట్ జాబే అనమాట. ఇందులో సెలెక్ట్ అయినారు అంటే అయిపోయి మీరు జాబ్ వచ్చినట్లు. ఇక మీకు పేరెంట్స్ నుంచి మీరు రూపాయి కూడా తీసుకునే అవసరం లేదనమాట. ఉద్యోగంలో పూర్తి చేసిన కోర్సును అనుసరించి వీరికి ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ లేదా ఎడ్యుకేషనల్ బ్రాంచ్ని కేటాయిస్తారు. లెవెల్ 10 మూల వేతనం ఎంత అంటే 56,100 బేసిక్ పే అది. దాని మీద ఇక మీకు అన్నీ కలిపితే 1,00,000 వరకు వెళ్తుంది. అది మిలిటరీ సర్వీసెస్ పే కింద 15,500 అదనంగా దక్కుతుంది. మళ్ళీ DA, HRA ఇతర అలవెన్సెస్ ఉంటాయి అన్నమాట. మీకు ఎవరైనా గవర్నమెంట్ జాబ్ చేస్తే తెలుస్తుంది బేసిక్ మీద ఇంకా ఏమేమి యాడ్ అవుతాయి అనేది. దీంతోపాటు పిల్లల చదువులకు ప్రోత్సాహకాలు, మీ పిల్లలకి ఫ్యామిలీ జనరేషన్లు సెట్ అయినట్లే. పిల్లల చదువులకు ప్రోత్సాహకాలు, కుటుంబానికి ఆరోగ్య బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, ప్రయాణ ఛార్జీల్లో రాయితీలు. మీరు ఇక్కడికి నేను తిరుపతి వెళ్ళాలంటే అందులో కూడా అందరికి ఒక ఛార్జ్ ఉంటుంది, మీకు ఒక ఛార్జ్ అనమాట. తక్కువ ధరకే క్యాంటీన్ సామాగ్రి, తక్కువ వడ్డీకి గృహ వాహన రుణాలు. బయట ఒక వెహికల్ 10 లక్షలకు వస్తే మీకు 8 లక్షలకి 7 లక్షలకి వస్తుంది అలా అనమాట. అన్నింటా బెనిఫిటే. ఇలా పలు ప్రోత్సాహకాలు పొందవచ్చు. వీరు తక్కువ వ్యవధిలోనే పదోన్నతులు పొందుతారు. మళ్ళీ చిన్న ఏజ్లో జాయిన్ అవుతారు కదా, తక్కువ వ్యవధిలోనే ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి అనమాట. 60 వార్షిక సెలవులు, ఇయర్లీ 2 months హాలిడేస్ అనమాట. 20 సాధారణ సెలవులు అంటే 80 రోజులు, నియర్లీ ఒక 3 months మీరు అసలు సెలవుల మీద ఉండొచ్చు. ఇవి శాశ్వత ఉద్యోగాలు. మళ్ళీ అందువల్ల పదవి విరమణ తర్వాత కూడా మీరు పింఛన్ వస్తుంది అనమాట. చెప్తున్నా కదా, ఇందులో సెలెక్ట్ అయిందంటే మీ లైఫ్ సెటిల్. కాంపిటీషన్ కూడా అలానే ఉంటుందండి. ఏదో 100, 1000, 2000 అలా అప్లై చేయరు, లక్షల్లో అప్లికేషన్ చేస్తారు. JEE అప్లై చేసిన వాళ్ళు అందరూ అప్లై చేస్తారు. నార్త్ నుంచి బాగా కాంపిటీషన్ ఉంటుంది. మన సౌత్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ పేరెంట్స్ ఖచ్చితంగా అప్లై చేయండి దీన్ని. ఎందుకంటే మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ మెరికల్ షార్ప్ పిల్లలు. అసలు JEE అడ్వాన్స్డ్ కూడా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఘనత మన తెలుగు రాష్ట్రాలది అనమాట. ఖచ్చితంగా అప్లై చేయాలి. సో చెప్పాను కదా, ఈ వివరాలు ఇవన్నీ 44 ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇదండి ఇన్ఫర్మేషన్. సో ఇంకా దీని గురించి ఇంకా డీటెయిల్స్గా నేను చెప్తాను. మీరు ఖచ్చితంగా అప్లై చేయండి. ఫస్ట్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అప్లై చేయండి. అప్లై చేసి JEE ఎగ్జామ్ని బాగా రాయండి. తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దీని గురించి ఇంకా డీటెయిల్ కావాలంటే కింద మీరు కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతాను. గ్రూప్లో మన ఛానల్ లింక్లో మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అక్కడ నుంచి నాకు కాల్ చేయొచ్చు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇది మాత్రం మిస్ చేసుకోకండి. ఖచ్చితంగా అప్లై చేయండి. లైఫ్ సెటిల్ అవుతుంది. మిమ్మల్ని మీరు అండర్ ఎస్టిమేట్ చేసుకోకండి. ఇంత మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి మమ్మల్ని సెలెక్ట్ చేస్తారా అని. మీ టాలెంట్ ఎంతనో మీకు తెలియదు మై డియర్ స్టూడెంట్స్. మీరు JEE మంచి స్కోర్ ఇచ్చి మీ అక్కడంతా ఇంటర్వ్యూ మాట్లాడడమే అనమాట. క్వశ్చన్కి తగ్గట్లు ఆన్సర్ చేస్తాం, సెలెక్ట్ అయిపోతారు. ఓకేనా. సో గట్టిగా కష్టపడండి. ఖచ్చితంగా అయితే అప్లై చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. అండ్ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్ చాలా హెల్ప్ అవుతుంది వీడియోకి. అండ్ చాలామంది రెస్పాన్స్ మంచిగా ఇస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని సజెస్ట్ చేయండి వేరే వాళ్ళకి. లైక్ మాత్రం తప్పకుండా చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.